ఏంటి సంగతులు? మన ఇంటికి బయలుదేరుతున్నా శాండీ వాళ్ళ ఇంటి కాడి నుంచి. ఇంకో 2 రోజుల్లో ఇండియా మొదలవుతున్నా కదా. తిరగటానికి మాత్రం ఫుల్ తిరిగాం. ఇక్కడి నుంచి ఇంకొక 6 గంటలు ఫీనిక్స్ నుంచి లాస్ ఏంజలీస్. మొత్తం ట్రంక్ అంతా ఆల్రెడీ ఏదో నింపి పెట్టా. మనం ఇండియా రావడానికి షాపింగ్ చేయాలి కదా, అది కూడా కొంచెం చేశాను అనమాట ఇక్కడ. ఓకే, లాండ్రీ బ్యాగ్, మన ట్యాంకులు తీసుకుందాం 2. వీడు ఎక్కడున్నాడు? ఛాయ్ ఎరా, అల్లం టీ పెడుతున్నావా? మంచి స్ట్రాంగ్గా పెట్టు, చక్కెర దంచు. సరే, నేను బ్యాగులు సర్దుకుంటున్నా. నేను యాక్చువల్గా ఉన్నా కదా, నీకు ఎన్ని కావాలో తీసుకో. జారిపోతుంది. నీ ఫేవరెట్స్ ఏమున్నాయి అందులో? నాన్ స్టాప్ ఎక్స్ గోల్డ్, మస్తు ఏంటి బ్లాక్. సో ఈ రెండిట్లో ఒకటి ఇది ఒకటి ఇది తీసుకో. నువ్వు కూడా రావచ్చు కదా ఇండియా. ఇండియా రావచ్చు కదా. ప్లాన్ చేస్తున్నాను కూడా. చెయ్యి, ప్లాన్ చెయ్యి. స్పేస్ ఉందా? ఉంటుందిలే. ఏం పెట్టినా కానీ, ఎంత పెట్టినా కానీ స్పేస్ ఉంటుంది దాంట్లో. మొన్న ఈ మధ్య నేను తాగే వాటర్ ఏంది అని చెప్పి కొంతమంది అడిగారు. ఇది వైటమిన్ వాటర్ తాగుతూ ఉంటా డ్రైవ్ చేసేటప్పుడు. వాటర్ బాటిల్లో ఈ పోసేయటమే. డైలీ ఎన్ని తాగుతాయండి రోజు? వైటమిన్ వాటర్ డ్రైవింగ్లో ఉంటే రోజుకి 2-3 అలా తాగుతాను అనమాట. ఇందులో పోసేయటమే. ఇందులో అన్ని వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి, ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఒక్క షేక్ చేస్తే. అదే డైలీ ఎన్ని తాగుతావు మొత్తానికి ఇంట్లో ఉంటే? ఇంట్లో ఉంటే ఒకటి తాగుతా, గ్యారంటీగా ఒకటి తాగుతా. ఓకే, కొంచెం ఎందుకు తాగుతున్నానంటే, లేకపోతే వేయంగానే పొంగిద్ది. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్. ఇది పీనా కొలాడా. డ్రైవింగ్ చేసేటప్పుడు తొందరగా అలసిపోతాం. ఓకే, అంటే నువ్వు డైలీ మామూలు వాటర్ తాగవా? ఇంకా తాగుతా, మామూలు కూడా తాగుతా. ఓకే, మళ్ళీ ఏంది బాటిల్ చిల్ చేస్తున్నావా? కొంచెం కూలింగ్ కావాలి, బండిలో కూలింగ్ ఉండదు కదా. చాయ్ రెడీనా? కొంచెం పోయి. అల్లం చాయ్, మంచిగా షుగర్ వేసావా? షుగర్ వేసా, అల్లం వేసా. రోజు అల్లం చాయ్ తాగు. చాలు ఎక్కువ వద్దు. అల్లం చాయ్ తాగాలి నేను రోజు. స్మెల్ అయితే సూపర్ ఉంది రో. టేస్ట్ ఎట్టుందో? అల్లం టేస్ట్ వస్తుంది. బాగుంది. కొంచెం అల్లం ఎక్కువ వేసావు, బట్ స్టిల్ ఓకే. నాకు ఇష్టం అట్లా, లేకపోతే నేను చాయ్ తాగా అసలు. బాగుంది. రోజు అవుతావా? ఎవ్రీడే అని కాదు, నేను యాక్చువల్ ఏంటంటే దీపక్ కంపెనీ ఇద్దామని తాగుతా. ఇంకేంటారు సంగతులు? ఉండొచ్చు కదా ఇంకా 2-3 రోజులు. ఏం పోతావు? లేదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు ఫ్లైట్. కుదరదు. అక్కడికి వెళ్ళాలి, లాస్ ఏంజలీస్ వెళ్ళాలి. అక్కడ కొన్ని పనులు ఉన్నాయి. షాపింగ్ ఓవర్ చేశాను. ఇప్పుడు బ్యాగులు సర్దుకోవాలి. ఏమైనా రిటర్న్స్ ఇవ్వాల్సి ఉంటే కొన్ని డెలివరీ అయినాయి. అక్కడ ఎవరు లేరు, ఇంటి ముందు బయట ఉన్నాయి. అందుకే వదులుతున్నా, లేకపోతే అసలు వదలకపోయేటోని. బతికిచ్చేవరా బాబు. ఎప్పుడు వెళ్తున్నావు కరెక్ట్గా? అంటే డేట్ ఏంటి? నువ్వు అక్కడ ల్యాండ్ ఎప్పుడు అవుతావు? డిసెంబర్ 13 స్టార్ట్ అవుతున్నా. 15 పొద్దున్న దిగుతాం మన ఇండియాలో. ఆల్రెడీ ఇండియా వెళ్తున్నామంటే ఎనర్జీ ఇట్టా తన్నుకు వస్తుంది.
నువ్వు పోతుంటే నాకు రావాలనిపిస్తుంది రా బాబు. రా మరి. ప్లాన్ చేస్తా కానీ ఇప్పుడు అవ్వదు. ఎంత అయింది ఫ్లైట్ టికెట్? నువ్వు ఎంత డీల్ మంచి డీల్ దొరికిందా? డీలా బొంగ పుహారైంది రేటు. డిసెంబర్లో అస్సలు ఉండదు. నాకు ఎక్స్ట్రా బ్యాగులు కాకుండా టికెట్ ఒకటే 2850 అయింది. వితౌట్ బ్యాగ్స్? నా బ్యాగ్స్ లేకుండా. అంటే 2 బ్యాగ్స్ ఇస్తారు, చూస్తా 2 బ్యాగ్స్ సర్దేయాలా ఎక్స్ట్రా చేయాలా. అదే కానీ రేట్ ఎక్కువే పడింది, మామూలుగా అయితే అంత ఉండవు. బేసిక్గా డిసెంబర్లో ఎప్పుడన్నా సడన్గా ప్లాన్ చేయాలంటే అదే ప్రాబ్లం. డిసెంబర్లో ఒక 6 months ముందే టికెట్ బుక్ చేసి పెట్టాలి. నేను ఎప్పుడు కొన్నా అనుకున్నావు? నేను చాలా రోజుల క్రితం కొంటేనే అంత పడింది రేటు. చూడు నువ్వు కూడా చూడు. నేను అక్కడ ఉన్నప్పుడు వస్తే ఇద్దరం కలిసి మన దగ్గర తిరుగుతా వీలాగ్స్ చేయొచ్చు. ఏమంటారు? నాకంటే మీదే అంటే మీ విలేజ్కి రావాలని ఉంటుంది నాకు. అప్పుడు పొలాల మధ్యలో ఉంటుంది మన ఇల్లు. పొలాల్లోనే ఉంటుంది, గ్రీనరీ. ఇల్లు నాట్లేస్తున్నారు, నాట్లేయటం మొదలైంది. నాకు ఫస్ట్ నిన్ననే మొదలుపెట్టారు. మా డాడీ ఫోన్ చేశాడు నిన్ననే మొదలుపెట్టి నాట్లేస్తున్నారు. నేను వెళ్ళే వరకు మన పొలాలు మోస్ట్లీ అయిపోతాయి నాట్లు, కొన్ని ఏమన్నా ఉంటే లోపలికి వెళ్ళి. నాకు నువ్వు ఫస్ట్ టైం అప్పుడు ఒకసారి 2017లో వీడియో కాల్ చేసి మీ ఇంటి పై నుంచి వీడియో కాల్ చేసి, అరే ఇదేంట్రా పొలాల మధ్యలో ఉంది నీ ఇల్లు అంటే, అవునరా మా ఇల్లు పొలాల మధ్యలో ఉంటుంది. నీకే కాదురా, మా ఫ్రెండ్స్కి నేను చాలా మందికి చెప్పా మా ఇల్లు పొలాల మధ్యలో ఉంటుంది అని చెప్తే ఎవ్వరు నమ్మేవాళ్ళు కాదు. అందరూ నువ్వు సిటీ నుంచి వచ్చావు అది ఇది అంటుండేవాళ్ళు, ఒక్కడ నమ్మలేదురా. ఇంటికి వెళ్ళి 2018లో నేను ఒకసారి ఇండియా వచ్చినప్పుడు అప్పుడు ఇంటిపై నుంచి వీడియో కాల్ చేస్తే అప్పుడు నమ్మారు. అంత ప్రూఫ్ లేకపోతే నమ్మర్రా. అయినా అంటే ఈ రోజుల్లో అంతా గ్రీనరీ, ఆ మధ్యలో వెళ్ళి ఇల్లు ఎవరు కట్టారు కదా, సో అట్లనే అనుకొని ఉంటారు. అదేలే. ఇంకా చాయ్ కావాలి? ఇంకా చాయ్ మరి స్టార్ట్ అవుతున్నా. ఎక్కడ పోతారా? బిర్యానీనా? ఆకలి కావట్లేదురా, తింటే నిద్రపోతానేమో. లాంగ్ డ్రైవ్ కదా. ఓకే సరే పెట్టుకుందాం. మటన్ బిర్యానీ తినేసి ఇంకేం వెళ్తా, మంచి మటన్ బిర్యానీ తినేసి బొజ్జుంటాయి ఇక్కడ. లేదు తినేసి స్టార్ట్ అవుదాం. పట్ ఓకే. మటన్ హీట్ చేయాల్సిందే. కొంచెం వేడి చేసుకుందాం. నిద్ర మొక్కలకి రా దాక్కుంది కింద. దాక్కున్నాయి. ఇదేంటి ఎగ్ పఫ్ అది యాక్చువల్లీ నిన్న మనం తెచ్చుకున్నాం, తినలే. ఏం వెయిట్ చేసుకుందా? అది జస్ట్ 10 seconds పెట్టు, అప్పుడే బాగుంటుంది. 10 seconds గంట మెత్తగా అయిపోద్ది. మటన్ తినేసి 6 గంటలు డ్రైవ్ కొడితే ఎట్లుంది? యాస్టీసా? యాస్టీజ్ ఉంది. మామూలుగా డ్రైవ్ కొట్టేటప్పుడు ఎక్కువ తినా, ఆకలి అవుతుంది. ఇంకా ఎగ్ పఫ్స్ ఉన్నాయి, వేడి చేసి కార్లో పెట్టుకో, పోయేటప్పుడు తినవచ్చు. వద్దురా బాబు, డ్రైవింగ్ చేసేటప్పుడు హెవీ తినకూడదు. అంతేనా? చాలా నిద్ర వస్తారా? డ్రైవింగ్ చేసేటప్పుడు సెన్సెస్ అన్నీ యాక్టివేట్ అయి ఉండాలి. మంచిగా తినేసామంటే బాడీ ఫోకస్ చేస్తుంది కంఫర్ట్ మీద. మంచి మినరల్ వాటర్ అయితే తాగుతావు కదా? తాగుతాం. స్టార్ట్ అవుదాం. ఒకసారి బండిని ఫుల్ ఆన్ చేసి కాసేపు రన్నింగ్ టెంపరేచర్కి తీసుకొద్దాం. అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయాలి. రే వైటమిన్ వాటర్ మర్చిపోయా, ఫ్రిడ్జ్లో ఉన్నాయి. టైర్ మిస్సింగా? సరే వాటర్ తీసుకురాపో, బండిలో ఫ్రిడ్జ్లో వైటమిన్ వాటర్ పెట్టా.
ఇంకేంట్రా బయలుదేరుతున్నా. అరే నీ బండిని మాయం చేస్తాగా నువ్వు వినవరా ఉండొచ్చుగా స్ట్రేట్ వెళ్ళు మరి. స్ట్రైట్గా వెళ్ళటమా? తెలుసుగా అది. బాయ్ బాయ్, సీ యూ, టాటా. పెట్రోల్. మొన్న గ్రాండ్ క్యానియన్కి వెళ్ళినప్పుడు కొన్ని కామెంట్లు చూసా. ఇది 7 వండర్స్ లో ఒకటి అన్నావు, కాదు అని చెప్పి. 7 వండర్స్ లో 3-4 రకాలు ఉన్నాయి. న్యాచురల్ వండర్స్, మనుషులు కట్టిన వండర్స్, ఇంజనీరింగ్ వండర్స్, మెకానిక్ వండర్స్, అన్నిట్లో 7 ఉన్నాయి. న్యాచురల్ గా వచ్చిన 7 వండర్స్ లో గ్రాండ్ క్యానియన్ కూడా ఒకటనమాట. ఇంకోటి ఏంటంటే గండికోట రహస్యం. గండికోట గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా తెలుసా, గండికోట అంటారు అని చెప్పి కొన్ని కామెంట్లు చూసా. మీరు ఎవరో పుట్టక ముందే గండికోట రహస్యం అనే సినిమా చూసా నేను. అది ఈ చిన్న అద్దం ఉందా, దీని మీద దుమ్ము ఉండకూడదు. ఇది చాలా ముఖ్యం. బ్లైండ్ స్పాట్ ఇందులో నుంచే కనపడుతుంది అనమాట. 408 మైల్స్ ట్యాంక్ కెపాసిటీ. ఫుల్ ట్యాంక్ కొట్టిన తర్వాత మన ఇల్లు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 400 మైల్స్. ట్రాఫిక్ లేకపోతే 6 గంటలు. లాస్ ఏంజలీస్ టైంకి వెళ్ళేసరికి అక్కడ ట్రాఫిక్ ఉందా సత్యమే. ఒక్కోసారి 8 గంటలు కూడా పట్టిద్ది. సరే పదా. రెస్ట్ ఏరియా. ఒక్కసారి ఒక రెస్ట్ తీసుకుందాం, ఒక 5 నిమిషాలు బాడీ స్ట్రెచ్. అసలు ఎండాకాలంలో ఉంటుంది ఈ రెస్ట్ ఏరియా, మామూలుగా కాదు. ఒక లెవెల్లో ఉంటుంది వేడి. ఇదేంది, ఇల్లుని తీసుకెళ్తున్నారు. ఓవర్ సైజ్ లోడ్. రోడ్లు చూడు స్ట్రైట్ గా ఎలా ఉన్నాయో.
ఏం బళ్ళు? కియా కొత్త బళ్ళ కొత్తవి ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ నుంచి ఒక 20 మైళ్ళు అంటే 32 కిలోమీటర్లు ఎవరైనా సరే చేతి పెట్టి ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఎవరిని ఎక్కించుకోకూడదు బండిలో. ఎందుకంటే ఈ చుట్టుపక్కల స్టేట్ ప్రిజన్, కాలిఫోర్నియాది పెద్ద జైలు ఉంది. అందులో నుంచి తప్పించుకొని వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనల్ని లిఫ్ట్ అడిగి మనతో పాటు వస్తారేమోనని చెప్పి స్ట్రిక్ట్ రూల్ అనమాట, గవర్నమెంట్ రూల్. ఇప్పుడే వచ్చేసాం ఇంటికి. చూడు మైల్స్ 29 మైల్స్ టు ఎంటీ, మధ్యలో ఎక్కడ గ్యాస్ కొట్టిలేదు. మన ఇల్లు ఎగ్జాక్ట్గా 400 మైల్స్. మనం ఇందాక గ్యాస్ ట్యాంక్ కొట్టించినప్పుడు 409 ఉంది, అయినా కానీ 29 మైల్స్ ఇంకా ఎలా ఉంది అంటే, బండి అక్కడి నుంచి ఇటు వచ్చేటప్పుడు రోడ్డు కొంచెం డౌన్ ఉంటుంది అనమాట, ఎలివేషన్ అక్కడి నుంచి ఇక్కడికి. టోటల్గా చూసుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి కొంచెం మైలేజ్ ఎక్కువ వచ్చింది. అందుకని మామూలుగా అయితే ఎప్పుడు హాఫ్ ట్యాంకు దిగంగానే కొట్టిచ్చేస్తూ ఉంటా, కానీ ఇప్పుడు వచ్చేది మనం ఇంటికే, ఏరియా అంతా తెలిసిన ఏరియా. సరే వచ్చిద్దా లేదా అని టెస్ట్ చేశా, బాగానే ఉంది. అదనమాట డ్రైవ్. ఎక్కడ ట్రాఫిక్ తగలేదు, ఎక్కడ తగిలిద్దేమో అనుకున్నా. మటన్ ఉండేద్దాం. మటన్ సామాన్లు సార్. ఈ ఫ్రోజన్ బీజన్ కాదు, మన దగ్గరికి వస్తున్నాగా ఫ్రెష్. ఈ మధ్య విన్నది ఏంటంటే ఎమిరేట్స్ ఫ్లై అయ్యేటప్పుడు బ్యాగులు ఉంటాయి కదా, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారంట పాలసీ. ముఖ్యంగా ఇప్పుడు 2 బ్యాగులు పెద్ద ఇస్తారు కదా, అది కాకుండా క్యారీ ఆన్ అనేది 7 kgsకి డిఫాల్ట్గా ఈ 3 ఉంటాయి. 2 పెద్ద బ్యాగులు, ఒక క్యారీ ఆన్. ఇవి కాకుండా జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే బ్యాక్ ప్యాక్లో చాలా సామాన్లు పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఎమిరేట్స్ వాళ్ళు ఇప్పుడు ఆ బ్యాక్ ప్యాక్ క్యారియర్ 2 కలిపి కూడా 7 kgs 7 కిలోల కన్నా ఎక్కువ ఉండకుండా చాలా గట్టిగా టెస్ట్ చేస్తున్నారంట. అసలు సార్ 2 బ్యాగులు కూడా ఎందుకని అడుగుతున్నారు. ఏది ఎకనామీ, రిచ్ వాళ్ళు ఏమైనా తీసుకెళ్తారు. సాటర్డే, ఈ శనివారం నాడు స్టార్ట్ అవుతున్న ఫ్లై. సాటర్డే కాలిఫోర్నియా టైంలో మధ్యాహ్నం ఎక్కితే 11ంటికి, ఇండియా టైంలో తెల్లారితే మండే సోమవారం అనంగా పొద్దున 2 గంటలకు దిగుతానమాట. ఈలోపు బండి అసలు మొత్తం ఎంటీ అయిపోయింది కదా రాత్రి. పెట్రోల్ ట్యాంకు గ్యాస్ కొట్టిస్తానికి వచ్చా,
ఇంకోటి ఏంటంటే బండి ఒక నెల రోజులు వెకేషన్లో ఉండటానికి ఉంటుంది కదా, అటువంటప్పుడు ఫుల్ ట్యాంక్ తోటి వదిలేయకూడదు. కొంచెం గ్యాసు కొంచెం పెట్రోల్ నుంచి వదిలేయాలి అంతే. ఎందుకంటే మినిమైజింగ్ ఫైర్ డ్యామేజ్. ఇప్పుడు ఎవరైనా వచ్చి మంట పెడతారంటే అవన్నీ తర్వాత మన సేఫ్టీ అనేది ఎప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. పొరపాటున పక్కన బళ్ళు ఏమైనా కాలిపోయినా, పొరపాటున ఫైర్ అనేది ఎక్కడైనా స్టార్ట్ అయినా మన బండికి అయ్యే డ్యామేజ్ తగ్గిద్ది లోపల ఫ్యూయల్ లేకపోతే. దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్. పెట్రోల్ 60 లీటర్ల కెపాసిటీ, 16 గ్యాలన్లు. అంటే ఎక్కువ ఉంచా, 5 లీటర్ల కన్నా ఎక్కువ ఉంచను. ఈ కిస్సెస్ చాక్లెట్స్ నచ్చని వాళ్ళు ఎవరు, పిల్లలు అయితే ఊదిపడేస్తారు. ఈ ట్యాబ్లో రాన్ కూడా భలే ఉంటాయి. పిస్తా పప్పులు. ఈ మధ్య ప్లాస్టిక్ని తగ్గించడానికి ఇంతకుముందేమో బాక్సుల్లో వచ్చాయి డబ్బాల్లో, ఇప్పుడేమో ప్లాస్టిక్ బ్యాగ్స్లో వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగు టైట్గా ఉండాలి, అంటే లోపల ఎయిర్ ఉండాలన్నమాట. మనం కొనే టైంకి ఎయిర్ ఉంటే సీల్ సరిగ్గా ఉంది అని. ఒక్క చుక్క కూడా వేయలేదు ఆయిల్, అయినా కానీ ఎంత వచ్చింది చూడు. మటన్లో ఉండే ఫ్యాట్ అనమాట. రెడీ మటన్. అదనమాట. ఇంకా చాలా ఉంది సర్దాల్సింది. షాపింగ్ ఇంకొంచెం ఉంది. త్వరలో ఇండియాలో కలుద్దాం. కానివ్వండి మరి.